మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రతి అడుగు ప్రతి ప్రస్థానం ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. అటువంటి వ్యక్తుల్లో మనం హన్మకొండలోని ఆఫీసర్స్ క్లబ్లో ఒక సన్మాన కార్యక్రమంలో ఉన్నాం. ఉదయ్ నాగరాజు ఈరోజు లండన్ రాజ్యసభకు సంబంధించి నామినేట్ చేయబడ్డ పోస్టు. గతంలో పోటీ చేసినప్పటికీ స్వల్ప తేడా ఓటమి చెందినప్పటికీ అదే పట్టుదలతో ఈరోజు వారి ప్రతిభా విత్పత్తులను గమనించి ఆయన నామినేట్ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనిగరం గ్రామంలో జన్మించి ఆయన హన్మకొండలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. దాదాపు అందరికీ కూడా సుపరిచితులే. ఇవాళ ఈ ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది, అక్కడ నామినేట్ చేయబడ్డ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, వారి వ్యూహాలు ఏమిటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా సుమన్ టీవీ పక్షాన మీకు అభినందనలు ఉదయ్ నాగరాజు. మీ ఆలోచన, మీ ప్రారంభం ఎట్లా జరిగింది? థ్యాంక్ యూ సో మచ్ వేణుగారు అండ్ టు సుమన్ టీవీ ఆల్సో. అయితే చిన్నప్పటి నుంచి కూడా ప్రజాసేవ పైన చాలా మక్కువ. దాని నుంచే నా ఆలోచన విధానం కానీ సమాజం లోపల ఉండే విభిన్న వర్గాలు ఇవన్నీ కలిసి మెలిసి ఎలా ఉంటాయి, వీటన్నిటితో సమాజ గమనం ఎట్లా ఉంటుంది అనే దానిపైన నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది, ఒక స్టడీ లాగా. అయితే ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా చదువు మ్యాథ్స్ అట్లా ఎంపీసీ తీసుకొని తర్వాత ఇంజనీరింగ్ చేసినా కానీ ఆలోచన ఎప్పుడు కూడా సమాజ గమనం పైన ఎక్కువ ఉండేది. అది ఒక ప్యాషన్ లాగా జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించి సమాజ పరివర్తన కానీ సమాజాన్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకుపోవడానికి రాజకీయం అనేది ఒక ప్లాట్ఫామ్ అవుతుందని ఉద్దేశంతో రాజకీయం మీద కూడా చాలా ఆసక్తి ఉండేది. అట్లాగే పార్టిసిపేట్ అయినా చాలా యంగ్ ఏజ్లో పొలిటికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ అయ్యేవాడిని. అది నాకు ఒక ఇన్స్పిరేషన్ జరిగింది. మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? నాది స్కూలింగ్ వరంగల్లో జరిగింది, సెయింట్ పీటర్స్ అండ్ దెన్ వరంగల్ పబ్లిక్ స్కూల్. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము హై స్కూల్లో, అక్కడ ట్రినిటీ పబ్లిక్ స్కూల్ అని హైదరాబాద్ జరిగింది. ఆ తర్వాత ఒక స్వల్ప టైం ఢిల్లీకి వెళ్ళి వచ్చాను. తర్వాత రామ్టెక్ మహారాష్ట్ర, తర్వాత యూకేలో ఒక మాస్టర్స్ ఆక్స్ఫర్డ్ బ్రూక్స్లో చేశాను. తర్వాత ఇంకోటి మహాత్మా గాంధీ గారు చదువుకుని యూనివర్సిటీ కాలేజ్ లండన్లో చేశాను. మీరు అంత ప్రతిష్టాకరమైన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా చాలా మంది కూడా నర్వస్ అవుతారు, లేదా వేరే వ్యాపకాలు, అది చాలా మంది విషయంలో చూస్తాం. మీకు అట్లా ఎందుకు ఎదురుగాలేదు? నాకు ఎప్పుడు కూడా నా పోస్టు నా వ్యవస్థ నేనేమవుతాననే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. ఇది మోర్ ఆఫ్ వాల్యూ క్రియేషన్. మనం పనిచేసే సంస్థ కావచ్చు, మనం పనిచేసే వ్యక్తి కావచ్చు, లేకపోతే దేశమే కావచ్చు, లేకుంటే అంతర్జాతీయంగానే కావచ్చు, ఎక్కడ మనము ఏం వాల్యూ క్రియేట్ చేస్తామనే దానిపైనే ఎప్పుడు నా ఫోకస్ అటే ఉండేది. ఎలక్షన్లో ఓడిపోయింది నేను, కానీ నా పార్టీ గెలిచింది, నా నాయకుడు ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఆ ఆనందోత్సాహంలో ఇప్పుడు నేను ఓడిపోయినది చాలా చిన్న విషయంగా అయిపోయింది. ఇమీడియట్గా కూడా మా పార్టీ మా ప్రధానమంత్రి చేసే పనిలో నిమగ్నం అయిపోయాను. వారికి సపోర్ట్ చేసుకుంటూ పనిచేయడం జరిగింది. ఈరోజు అగ్రరాజ్యం అమెరికా కావచ్చు, లేదా కెనడా లాంటి దేశాల్లో కావచ్చు, చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం లేదా వేరు పరిస్థితులు ఉన్నాయి. విదేశీయులు ఎవరూ నిలబడలేని పరిస్థితి. లండన్ మనకి ఇక్కడి నుంచి వెళ్ళిన దేశం. అటువంటి పరిస్థితులలో కామన్వెల్త్ దేశంలో భాగం లండన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే యూకేలో ఏమైపోయిందంటే వరల్డ్ వైడ్ కొంచెం రిసెషన్ ఉన్న మాట, కొంత ఎకనామిక్ పరిస్థితి ఉన్న మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత ఆ పథకాలతోని చాలా వరకు దీన్ని అధిగమించే ప్రయత్నం మా ప్రధానమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి గారు కలిసి చేస్తూ ఉన్నారు. సో గ్రోత్ పాత్లో ప్రజల్లో నడుస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. చాలా తొందరగానే గ్రోత్ వస్తుంది మిగతా దేశాలకు కంపేర్ చేసుకుంటే అనే ఆశాభావం నాకుంది. ఏ దేశంలో ఉన్న తెలంగాణ కావచ్చు, తెలుగు సంఘాల దిక్కు చాలా మంది నిరాశ్రయులైన వారు, ఇబ్బందులు పడ్డవారు వాళ్ళని చూస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక ఎంపీగా ఉన్నారు, మరి మిమ్మల్ని చాలా మంది చూస్తుంటారు. ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అటువంటి వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ చేస్తారు? తప్పకుండా అండి. సో ఒకటి ఫస్ట్ అక్కడ మన దగ్గర ఉండే తెలంగాణ సంస్థలు కావచ్చు, తెలుగు సంస్థలు కావచ్చు, అద్భుతమైన పని చేస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను, మొదటిది. రెండోది, నాతో అయినంత నేను చాలా కలిసి అన్ని సంస్థలతో కలిసి పనిచేస్తూ ఉన్నాను. కొన్ని ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాలు జరుగుతుంది. ఇది కంటిన్యూ చేస్తాను. వ్యక్తిగతంగా నన్ను కూడా చాలా మంది కలుస్తూ ఉంటారు. నాతో అయినంత వరకు డెఫినెట్గా చేస్తూ ఉన్నాను, అది కంటిన్యూ చేస్తాను. యూకేలో పరిస్థితి ఎట్లా ఉన్నాయి? యూకేకి వచ్చే వాళ్ళకి, విద్యార్థులకు కావచ్చు, లేదా వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యూకేలో ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీస్ యూకేలో ఉన్నాయి. చదువుకునే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఒక్కటే ఏం చెప్తానంటే, నేను యూకేకి రావాల్సిన అనుకున్న వాళ్ళు అక్కడి స్టూడెంట్ అసోసియేషన్స్తో కావచ్చు, లేదు అంటే మన తెలంగాణ సంస్థలు, తెలుగు సంస్థలతో కావచ్చు, వీళ్ళని సంప్రదించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడికి వచ్చి ఇబ్బందులు పడ్డ వాళ్ళు చూస్తున్నాము. అట్లా కాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ గురించి కావచ్చు, అక్కడ స్థితిగతుల గురించి కావచ్చు, అక్కడ
అక్కడ ఖర్చు గురించి కావచ్చు, ఇవన్నీ తెలుసుకొని వస్తే ఆ ప్రాబ్లమ్స్ రావు అనేది నా ఉద్దేశం అండి. మీరు అన్నట్టు ఖర్చు అంటే చాలా ఖరీదుతో కూడుకున్న విషయం అని ఒకటి, ఉద్యోగాల విషయంలో కూడా యూకేలో కూడా కొన్ని కొత్త చట్టాలు వచ్చాయనేది కూడా బాగా ప్రచారం ఉంది. కొత్త చట్టాలు అంటే అక్కడ అంటే మనకేమైపోయిందంటే అక్కడ కంట్రీ వైడ్ కూడా కొంత ఇమిగ్రేషన్ ఎక్కువైపోతుంది అని ఒక సబ్జెక్ట్ వాస్తవమే, కానీ అది స్టూడెంట్స్కి అప్లై కాదు కదా. స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు 1-2 years ప్లాన్ చేసుకొని ఒకటే ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎకనామిక్గా మేము చాలా ఉన్న డబ్బులు అనేది చూపించే వస్తారు అనేది గవర్నమెంట్కి అక్కడ ఉంటుంది. అయితే ఇవన్నీ మొదలే తెలుసుకొని మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనం అది భరించగలుగుతామా లేదా, రెండు కరెంట్ ఈ చేసే పార్ట్ టైం ఉద్యోగ అవకాశాల పరిస్థితి, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాకనే రావాలి అనేది నా ఉద్దేశము. దానికి ఇంతకుముందు చెప్పినట్టు ఈ సంస్థలు ఉన్నాయి, దాంతోపాటు స్టూడెంట్ సంస్థలు కూడా ఉన్నాయి. వీటన్నిటితో సంప్రదించి వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అట్లా తెలుసుకొని రండి, ఏ ఇబ్బంది ఉండదు. ఉదయ్ గారు లాస్ట్లో చెప్పండి, వరంగల్ కరీంనగర్లో మీ విద్యాభ్యాసం అయింది, ఇక్కడే పుట్టి పెరిగారు, ఈ ప్రాంతాలకు సంబంధించి ఏదైనా చేయాలనే ఆలోచన ఉందా, చేస్తున్నారా? నెక్స్ట్ ఇమీడియట్గా ఫస్ట్ లెవెల్లో ఏంటంటే ఇప్పుడు అక్కడి పార్లమెంట్లో ఉన్నాము, యూకే ఇండియా మీద అయితే ఇమీడియట్గా నా ఇంట్రెస్ట్ బాగా ఉంది, వన్ ఆఫ్ ద కీ ఏరియాస్. దాని మీద ఖచ్చితంగా కరకండిగా చేస్తాను. ఆ తర్వాత నేను కూడా ఈ కొత్త రోల్లోకి వచ్చినాను, ఇప్పటిదాకా ఇది ఫస్ట్ టైం కదా. సో కొంత టైం తీసుకొని 100% వరంగల్కు, నేను పుట్టిన వరంగల్కే కావచ్చు, మా తాత ముత్తాతలకు చెందిన కరీంనగర్ జిల్లాయే కావచ్చు, ఈ రెండింటితో కూడా అనుసంధానం చేసుకొని డెఫినెట్గా కలిసి పార్ట్నర్షిప్స్ చేయాలనేది నా మైండ్లో ఉందండి. వెళ్ళే ముందు ఏదైనా రాష్ట్ర ప్రముఖులను కానీ సీఎం గారిని కానీ ఇంకెవరైనా కలిసే అవకాశం ఉందా? మళ్ళీ సీఎం గారిని ఆల్రెడీ కలిశాను, అపోజిషన్ లీడర్ గారు కేటీఆర్ గారిని కూడా కలిసే ఛాన్స్ ఉంది. బీజేపీ వారిని కూడా మన రామచంద్రరావు గారు వీళ్ళు కూడా కలిశారు. ఇక్కడ ఏంటంటే సరే నేను పార్టీల పరంగా కాకుండా నా రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము అందరూ ఆప్తులే. సో ఇక్కడ నాయకులు చేసే అద్భుతమైన సేవను అభినందిస్తూ వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. లాస్ట్కు వరంగల్ సిటిజన్స్కి ఏం చెప్తారు? ఇంతకుముందు నేను స్పీచ్లో చెప్పినట్టు ఇవాళ నేను ఇంతమంది ముందు మాట్లాడగలిగే అవకాశం దొరికింది అంటే వరంగల్లో విద్యాభ్యాసం ఒక కల్చరల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. కాకతీయులు వేసిన ఫౌండేషనే కావచ్చు, ఆ తర్వాత ఎడ్యుకేషన్సే కావచ్చు, ఇంకోటి చెప్పేది ఏంటంటే పాజిటివ్ అయిన ధిక్కార స్వభావం కావచ్చు. వరంగల్కి ఒక సూపర్ ఫెంటాస్టిక్ క్వాలిటీస్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ చదువుకోవడము, నా బాల్యం ఇక్కడ పెరగడము అదృష్టంగానే భావిస్తున్నాను. కాబట్టి ఇదేంటంటే ఒక యంగ్ పీపుల్, పర్టికులర్ యూత్కు నేను చేయగలిగాను ఏదైనా ఒక చిన్నదో పెద్దదో చేయగలిగాను అంటే మీరందరూ కూడా చేయగలుగుతారు. కాబట్టి నా ఇన్స్పిరేషన్ కాదు, జనరల్గా కష్టపడే తత్వము, రెండు మనం పనిచేసే సంస్థ కావచ్చు, పనిచేసే ఒక వ్యక్తి కావచ్చు, మనం ఏం వాల్యూ క్రియేట్ చేస్తామనేది, వాళ్ళకి ఏం వాల్యూ క్రియేట్ చేస్తామనేది ఫోకస్ చేస్తే మొత్తం యూనివర్స్ కలిసి మీకు అవకాశాలు ఇస్తుంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. అదే మన వరంగల్ యువతకు అద్భుతమైన మన యంగ్స్టర్స్ ఇక్కడ చాలా స్మార్ట్గా పనిచేస్తారని అంతా విన్నాను నేను. సో ఆ యూత్కి అదే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. పెద్ద అతిరథ మహారథులు అందరి వరంగల్ పట్టణానికి చెందిన అతిరథ మహారథులు వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి ఇవాళ వచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్సో. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎప్పటికి కూడా ఐ విల్ టచ్ విత్ యూ. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. I mean, when I first figured out my dad was being nominated for House of Lords, I was extremely happy. I was actually at school at the time, and when I checked the message, I was almost in tears. So that's my view. Thank you.